వేసవిలో ఎండలు రోజురోజుకి పెరుగుతున్నాయి. అదే సమయంలో ఏజెన్సీ ప్రాంతాల్లో నీటి కష్టాలు ఎక్కువయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని గిరిశిఖర ప్రాంతాల్లో తాగునీరు లభించట్లేదు. దీంతో గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బిందెడు నీళ్ల కోసం నడుస్తూ కొండ గుట్టలు దాటుతున్నారు. మండుటెండల్లో కిలోమీటర్ల దూరం నడిచి చలమల్లో నీరు పట్టుకుంటున్నారు. కురుపాం గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని పలు గ్రామాలకు నీటి సరఫరా లేదు. దీంతో చలమల్లోని నీటిపైనే ఆధారపడుతున్నారు గిరిజనులు. ఈ నీటిని బిందెల్లో పట్టుకొని వాటిని మోసుకుంటూ వెళ్తున్నారు. చలమల్లో కలుషిత నీరు తాగి రోగాల బారిన పడుతున్నారు. ఒక 30 కుటుంబాలు ఉన్నాము. సంవత్సరం నుంచి వాటర్ బాగలేక గడ్డ దగ్గర తెచ్చి మురికి నీరు తాగి అన్ని దగ్గు జలుబులు అన్ని జబ్బులు వస్తున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదండి. ఈ ప్రభుత్వం నుంచి ఏ అధికారులు వచ్చినా ఎవరు పట్టించుకోవడం లేదు. ముందు ఏటాంత ప్రభుత్వం నుంచి నీరు రోడ్డు సదుపాయం చేస్తామనేసి ఈ నీరు కూడా ఏ ప్రభుత్వం నుంచి పట్టించుకోవడం లేదు. చాలా కిలోమీటర్ల నుంచి వెళ్ళి వాటర్ పెరుగుకుంటున్నాం. మా ఊరికి బోర్ లేదు. మాకు బోర్ కావాలి. ఇంటింటికి ఒక ట్యాప్ కావాలి. వాటర్ సదుపాయం కావాలి. అలాగే వాటర్ ఇబ్బందితో పడుతున్నాం కాబట్టి వర్షాలు పడే టైంలో చాలా ఇబ్బందులు పడుతున్నాము. అలాగే పిల్లల టైంలోనా లేక ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అసలు చాలా దూరంకి వెళ్తామండి వాటర్ పెరగడానికి. అక్కడ కూడా బాగాలేకపోయినా ఏదో అలా చూస్తామండి. చాలా దూరం నుంచి తెచ్చుకొని ఆ వాటర్ తోనే తాగుతామండి. ట్రాప్ వాటర్ కూడా రావట్లేదు. Ay, nena,